మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయం నుంచి మంజూరైనటువంటి చెక్కులను పంపిణీ చేశారు. మండల పరిధిలో సుమారు 33 మంది లబ్ధిదారులకు నిధులు మంజూరు కాగా వారికి చెక్కులు కూడా అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులను మంజూరయ్యాయని ఆమె తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికి కూడా నిధులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పంపిణీ చేయని పరిస్థితి ఏర్పడిందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, వెల్దుర్తి పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాసాయిపేట అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి 31 లక్ష రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు రావడం జరిగింది. మరి చాలామంది మీరు అన్నట్టుగా చాలామందికి ఏంటంటే మేము అంతకుముందు ఇచ్చినాం గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది, మాకు చెక్కులు రాలేవని చెప్పేసి ఇప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. వాస్తవం అది లాస్ట్ టైం అంటే మనం ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో మనం ఏవైతే దరఖాస్తులు ఇచ్చుకోవడం జరిగిందో వాటన్నిటి కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ పంపించేసి మరి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు వాటిని ప్రత్యేకంగా మరి ఎంక్వైరీ చేయించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు కూడా చింతపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కొన్ని చెక్స్ రావడం జరిగింది, ఇంకా కూడా రావాల్సినటువంటి చాలా చెక్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ చేసుకొని రావడం జరుగుతుంది. నేను కూడా మరి మేమందరం కూడా మరి ప్రత్యేకంగా ఎవరికైతే రాలేదో వాటిని మనం ఇచ్చినటువంటి దరఖాస్తులు బేస్ చేసుకొని ఎంక్వైరీ చేయించి అవి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి దరఖాస్తు తప్పకుండా మనకు చెక్ వస్తుంది ఎంతో కొంత. గత ప్రభుత్వంలో ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చింది, కానీ ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పేసి చెక్కులు చూస్తే తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఒక సీఎంఆర్ఎఫ్ మీద చెక్కులు పంపిణీ చేసే విధంగా కూడా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా. మనందరికీ తెలిసింది ఆరోగ్యమే